పిచ్చి పిచ్చి చేస్తారు నిజంగా. అంటే ఎంత అన్యాయం భయ్ నిజంగా. మన దేశం గురించి ఎంతో మహనీయులు ఎంతమంది చనిపోయినారు దేశం గురించి, తెలంగాణ గురించి కూడా చనిపోయిన ఉన్నారు ఉద్యమకారులు. ఈ సినిమా చూసినాక నాకు కొంచెంసేపు ఏడుపు వచ్చింది. అనుసూయ క్యారెక్టర్ కానీ, మన ఇంద్రజ క్యారెక్టర్ కానీ, అరే ఇంత కష్టాలు పడి మన దేశం గురించి నేను ఇలా ప్రశాంతంగా తిరిగి ఇంతమంది ముందర నిలబడి మాట్లాడుతున్నా అంటే ఏమి జరుగుతలేవు కాబట్టి. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో కొంతమంది చిల్లర పనులు, చిల్లర వేషాలు వేయకండి భయ్. దేశం నిజంగా అంటే మన భారతదేశం గురించి ఎంతో మంది అమరవీరులు గొప్ప వాళ్ళు చనిపోయినారు మన కోసం. మనం ప్రశాంతంగా బ్రతకాలి, మన లాంటి వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పి. కానీ మన గురించి ఇప్పుడు కూడా బార్డర్లో కష్టాలు పడుతున్నారు. ఈ సినిమాలో అయితే నేను చాలా నేర్చుకున్నా భయ నిజంగా. అంటే అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే సినిమా చూసినాక నాకు ఒక పాట అయితే గుర్తుకొచ్చింది. పుణ్య భూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సమాసమామి. పుణ్య భూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా తరామి. నన్ను కన్న నా దేశం మంచిగా అనిపించింది భయ నిజంగా. అంటే ఈ సినిమా చూస్తున్నా చెప్పి ఏడుపు వచ్చింది. అరే మన గురించి ఒకప్పుడు ఇలా నిజాం కాలంలో ఇన్ని చిత్రహింసలు అన్నారా నిజంగామేనా? ఇప్పుడు కూడా పాఠాలలో మనకి వీళ్ళ గురించి చెప్తున్నారంటే నిజంగా అంటే వీళ్ళు ఎంతో కష్టపడి మన దేశం గురించి ఎన్నో పోరాటాలు చేసినారు. ఎవరైనా చిల్లర చిచ్చోరు పనులు చేస్తుంటే మానుకోండి. దేశం గురించి, దేశానికి ఉపయోగపడే విషయాలు తెలియజేయండి నలుగురికి. ఎవరైనా చెడు చేస్తే మనమే ఎదుర్కోవాలి. మన ముంగడ ఏదైనా చెడు ఉన్నప్పుడు మనమే దాన్ని ఖండించాలి. ఎంతనే మనకి పోలీసులు రావాలి, గవర్నమెంట్ రావాలి, అవన్నీ కాదు. మనం భారతీయులం, మనం అందరం ఏదైనా మన ముంగడ తిరిగితే పర్టికులర్గా ఏంద్రా భయ అని అడగాలి, నిలదీయాలి ఎవరన్నా. కానీ దేశం గురించి అయితే నాకైతే మంచిగా అనిపించింది భయ. నిజాం కాలంలో కష్టమైతే తెలియదు. నేను నేర్చుకున్న పాఠం అయితే సినిమాలో ఇది భయ అంటే.